ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరలోకపు తండ్రి, ఈ మండలకాల ధ్యానకాల కూడిక నా తండ్రి ప్రారంభిస్తూ ఉంటుండగా, దేవా, నీ బిడ్డలు పాడుచున్నటువంటి పాటల ద్వారా, చేయుచున్న ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి. ఈ యొక్క ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని గణపరుస్తున్న ప్రతి కుటుంబము, ప్రతి విశ్వాసుని కూడా మీరు ఆశీర్వదించమని, దీవించమని, బలపరచుమని యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనమందరము కలిసి మరి యొక్క కీర్తన కలిసి పాడుకుందాం. ఓ సంగమ సర్వాంగమ, పరలోక రాజ్యపు ప్రతిబింబమా. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. ఓ సంగమా సర్వాంగమా, పరలోక రాజపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, రాణి ఓ ఫిరు అపరంజితో, స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో, వీణా వాయిద్య తరంగాలతో, ప్రాణేశ్వరుని ప్రసన్నతతో, ఆనంద తైల సుగంధాభిషేకము, ఆనంద తైల సుగంధాభిషేకము పొందితివే యేసునందు. ఓ సంగమా వినుమా, క్రీస్తే నిన్ను ప్రేమించెనని, తన ప్రాణమర్పించెనని, స్వస్థపరిచె నిర్దోషముగా, ముడత కలంకము లేనిదిగా, మహిమాయుక్తంబుగా నిలుపగోరే యేసువా, మహిమాయుక్తంబుగా నిలుపగోరే యేసువా, సహింతువా తీర్పునాడు. ఓ సంగమా వినుమా, చీకటిలో నుండి వెలుగునకు, లోకము నుండి వెలుపలకు, శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలిచెనని, గుర్తించుచుంటివా క్రియలను గంటివా, గుర్తించుచుంటివా క్రియలను గంటివా, సజీవముగనున్నావా. ఓ సంగమా వినుమా, వ్యభిచారులు నరహంతకులు, పోకిరి చేష్టలడాంబికులు, అబద్ధ జనకుని ఆనసము, యెజెబెలు నీ మధ్య నివసించిన, కృపావరములు ఆత్మల భారములు, కృపావరములు ఆత్మల భారములు, ఉజ్జీవదాహము కలదా. ఓ సంగమ వినుమా, చల్లగనైనా వెచ్చగను ఉండిన నీ కది మేలగును, నులివేచ్చని స్థితి నీకుండిన, బయటకు ఉమ్మివేయబడుదువేమో. నీ మనస్సు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, నీ మనస్సు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, ఆసక్తితో రక్షణ పొందుమా. ఓ సంగమా వినుమా, కడపటి బూరా మ్రోగగనే, కనురెప పాటున మారుదువా, వడిగా మేఘాసీనుడవై, నడియాకాశము పోగలనా,
గొర్రె పిల్ల సంగమా, క్రీస్తురాజు సంగమా, గొర్రె పిల్ల సంగమా, క్రీస్తురాజు సంగమా, రారాజునే ఎదుర్కొనగలవా, ఓ సంగమా వినుమా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము అలాగే నిలుచుండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 53వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 53వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? భయకారణము లేని చోట వారు భయాక్రాంతులయ్యరి. నన్ను ముట్టడి వేయువారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగా. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించెను, ఇశ్రాయేలు సంతోషించెను. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందిప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క మండల కాలములో 18వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగాన్ని చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనము నుండి 35వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచన ప్రారంభం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునని ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును కూడా గతింపవు. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా మీకే స్తోత్రాలయ్యా. దేవా, ఇదిగో తండ్రి, నీ వాక్యాన్ని ప్రభా మేము కలిసి ధ్యానం చేస్తున్నాం. నీ దాసుని మరుగుపరచి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబీకులారా, మీరందరూ క్షేమమే కదా? ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి అంశము సిద్ధపాటు. చెబుతారా? ఈవేళ మండల కాలములో మన కొరకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క అంశము సిద్ధపాటు అనగా బీ రెడీ అనే మాట, బీ ప్రిపేర్డ్ అనే ఒక మాట మనం చెప్పుకోవచ్చు. సిద్ధపాటు ఈ అంశము ఆలోచన చేస్తే దేవుని యొక్క రాక కొరకైనటువంటి సిద్ధపాటు అని లేఖనము సెలవిస్తూ ఉంటున్నది. అయితే మానవుని యొక్క నిజ జీవితంలో సిద్ధపాటు బిడ్డ పుట్టినది మొదలుకొని వారి యొక్క బాల్యము, యవ్వనము, అలాగునే మధ్య వయస్సు, వృద్ధాప్యం, ఈ 4 స్టేజెస్ ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యే వరకు కూడా జననము నుండి టిల్ డెత్, చనిపోయే వరకు కూడా అనేక విధాలు సిద్ధపాటు కలిగి ఉంటాడు అని మాట క్లుప్తంగా నేను తెలియజేస్తున్నా. మానవుడు తన కొరకు తాను తన దైనందిన జీవితంలో అనేక రకాలుగా సిద్ధపరచబడుతూ ఉంటాడు. అలాగనే ఆధ్యాత్మిక చింతనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుడు సృష్టిని ఆయన సిద్ధపరిచాడు. సృష్టి యావత్తు కూడా పాపములో పడిపోయినప్పుడు రక్షణ ఆయన సిద్ధపరిచాడు. అలాగనే మానవుని యొక్క రక్షణ జీవితములో వారు రక్షణలో కొనసాగగలిగితే పరలోకాన్ని సిద్ధపరిచాడు. మానవుడు తన రక్షణ కొనసాగించలేని పరిస్థితుల్లో ఆయన నరకాన్ని కూడా సిద్ధపరిచాడు. ఈ మధ్యస్థ కాలంలో మరొక సిద్ధపాటు మీకు జ్ఞాపకం చేస్తాను. నోవహు దినాలలో మానవుని యొక్క మనుగడ భయంకరమైన దుస్థితికి గురైపోయినప్పుడు వారు చేస్తున్నటువంటి పాపము లోకములో గొప్పదని ఆయన ఎంచి సహించలేక ఆయన నోవహు జలప్రళయాన్ని రప్పించి మరలా తిరిగి దేవుని యొక్క ఉగ్రతలో కూడా తన ప్రేమను కనపరచడానికి నోవహుతో మాట్లాడి ఆ ఓడలోనికి భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఆ జలప్రళయం నుండి తప్పించబడి రక్షించటానికి ఓడను సిద్ధపరిచాడు అని ఆదికాండములో దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. మానవుడు తన కొరకు తాను, తన కుటుంబము కొరకు తాను ఎన్నో రకాలు సిద్ధపాటు తాను కలిగి ఉంటాడు. కానీ దేవుడు తన కుమార్తెల కొరకు, తన పిల్లల కొరకు ఆయన ఎటువంటి సిద్ధపాటు రక్షణ గురించి ఆయన సిద్ధపరిచాడు ఆలోచన చేస్తున్నామా అని ఒక మాట ఆలోచన చేద్దాం. ఈవేళ ఏ పరిస్థితులు ఎలాగ ఉంటాయో మత్తయి సువార్త 24వ అధ్యాయములో మనకు 29వ వచనం నుంచి 35వ వచనం వరకు కూలంకషంగా చదువుకున్నాం.
అయితే మరి కొన్ని రకాలు సిద్ధపాటు మనం ఇప్పుడు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో ఆయన జయప్రవేశము చేసే ఆ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు రాక కొరకు వారు సిద్ధపడ్డారు అనే మాటలు నేను మీకు పరిచయం చేస్తున్నా. రెండవ మాట, యేసు ప్రభు యెరూషలేము జయప్రవేశం చేయటానికి ఆయన కావలసిన భారవాహకపు ఆ పశువు పిల్లను బేత్లెహేములో ఆయన ఏర్పాటు చేసినట్లుగా, దాన్ని సిద్ధపరిచినట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అంతమట్టుకే కాదు కానీ ప్రభువు ఎవరో లోకానికి తెలియపరచడానికి యెరూషలేము జయప్రవేశములో అక్కడ ప్రకటన చేయటానికి కొన్ని సమూహాలు ఆయన సిద్ధపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క గొప్ప కార్యాల కొరకు లోకములో అన్నీ సిద్ధపరిచాయి. ఈవెన్ యేసు ప్రభువు యొక్క మరణ కాలములో కూడా ఎవరు ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి, ఎవరి సమాధిలో ఆయనను ఉంచాలి, ఇవన్నీ కూడా ముందుగానే లేఖన ప్రకారంగా సిద్ధపరచబడినట్లుగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు సిద్ధపాటు అనేది రక్షణ కొరకు మాట్లాడాం, దేవుని యొక్క జననము కొరకు మాట్లాడాం. ఇప్పుడు దేవుని యొక్క రాక కొరకు మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు లోకములో ఉన్నటువంటి వదంతులు ఏమిటి అని తెలుస్తూ ఉంటున్నప్పుడు క్రీస్తు ఇదిగో అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని అనేక మంది ఏం చేస్తూ ఉంటారండి, వారు వదంతులు వ్యాపింపచేస్తూ ఉంటున్నప్పుడు ప్రజల్లో కలవరం పుడుతుంది. కనుక ప్రభు అంటున్నాడు, ఇవేమీ కూడా మీరు నమ్మవద్దు. దేవుని యొక్క వాక్యములు ఇవాళ హెచ్చరిక చేస్తున్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయములో 32వ వచనంలో, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించుచున్నప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే దేవుడు పరిశుద్ధ గ్రంథములో అనేకమైన సూచనలు ఇచ్చాడు. ప్రియులారా, ఆ సూచనల కొరకు అంటాడు, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడనే తెలుసుకునేది. 34వ వచనం అంటాడు, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో నేను చెప్పుచూ ఉన్నా. కాబట్టి లోకస్తులు ఏం చేస్తూ ఉంటారంటే, దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఆయన అక్కడ అద్భుతాలు చేస్తున్నాడు, ఇక్కడ సూచక క్రియలు చేస్తున్నాడు, చనిపోయిన వారిని లేపాడు, ఇటువంటి వదంతులు లోకములో పంపించబడుతూ ఉంటాయి ప్రియులారా. కానీ ప్రభు అంటున్నాడు, ఇవేమీ కూడా మీరు నమ్మవలసిన పరిస్థితి కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకకు పరిశుద్ధ గ్రంథములో అనేకమైన సూచనలు ఉన్నాయి. ఒక్కొక్కటి మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం, ఒక్కొక్కటి నెరవేరుతూ ఉన్నాయి. అవన్నీ నెరవేరిపోవాలి, అప్పుడు తప్ప అంతము రాదు, మీరు నమ్మొద్దు అని దేవుని యొక్క వాక్యం. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, అసత్యాలు నమ్మవద్దు. దేవుని యొక్క రాక తండ్రికి తప్ప కుమారునికే తెలియదని దేవుని యొక్క వాక్యం రాయబడుతూ ఉంటుండగా మానవ మాత్రులకి ఏం తెలుస్తుందండి? మోసపు మాటలు. కాబట్టి మనము భయపడవలసినటువంటి అవసరత లేదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని మనం సిద్ధపాటు కొరకు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యోవేలు గ్రంథములో 3వ అధ్యాయములో 9వ వచనములో ఇక్కడ యోధులందరూ సిద్ధపడవలేను, యుద్ధము చేయటానికి సైనికులు ఎప్పుడూ కూడా సిద్ధముగా ఉండవలసినటువంటి అవసరత. క్రైస్తవుడు అని చెప్పబడుచున్న ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తు ప్రభు యొక్క రాకడలో ఎదుర్కొనటానికి సిద్ధపడవలసినటువంటి అవసరత.
వధువు సంఘము నూతన వరుడైనటువంటి క్రీస్తు ప్రభుని మధ్యాకాశములో పెండ్లు కుమారుడిగా ఎదుర్కొనటానికి వధువు సంఘము సిద్ధపడవలసినటువంటి అవసరత ఉంది అని పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుకుంటూ ఉన్నాం. ఇక్కడ సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో ప్రభు అంటాడు, ఒకవేళ విద్యావంతులైనా విద్యావిహీనులైనా దేవుని యొక్క హెచ్చరికలు పెడచెవుని పెట్టి సిద్ధపాటు కలిగి ఉండనటువంటి పరిస్థితుల్లో ప్రభు నోరు లేని మూగజీవిని ఉదాహరణగా చూపెడుతున్నాడండి. అది కూడా ఒక చీమను, ఒక ప్రాణాన్ని చూపెడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళు. సోమరంటే ఎవరండి? టైంకి నిద్ర లేవన వాళ్ళు, అప్పగించబడినటువంటి పని సక్రంగా సజావుగా చేయనటువంటి వారిని ఏమంటుంది లోకము? సోమరులు అంటుంది. అదే దేవుని యొక్క వాక్యం అంటుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముదాం. కాబట్టి ఆ సోమరులకు దైవవాక్యం ఏమని బుద్ధి చెబుతూ ఉందంటే, మీరు సిద్ధపడాలి. ఏ విధంగా? నువ్వు చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. ఈవేళ టాపిక్లో ఉన్నటువంటి ఆ మాట సిద్ధపరచుకొనుట, సిద్ధపడుట. ఎవరండి సిద్ధపరచుకుంటుంటా? నోరు లేనటువంటి చిన్న ప్రాణి వేసవి కాలములో ఆహారాన్ని ఎలాగో అవి సిద్ధపరచుకుంటున్నాయో, సోమరి నువ్వు కూడా నీ ఆహారము కొరకే కాదు, కానీ రాకడ సంభవిస్తూ ఉన్నది. కడబోర మ్రోగ పరిస్థితుల్లో ఉంటున్నది. కాబట్టి ఆయనతో ఎత్తబడాలంటే భూలోకముల ఆత్మీయంగా నువ్వు సిద్ధపడు అని అందరికీ హెచ్చరిక చేస్తూ లూకాసు వార్త 12వ అధ్యాయం 40వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనుక మీరును సిద్ధముగా ఉండండి. ఒకవేళ అనుకుంటారేమో, పేరు చెప్పి సమయం చెప్పి ఏమండి ఫోన్ చేసి వాట్సాప్ పెట్టి వస్తాడని అనుకుంటున్నారేమో. ప్రభువట మనము అనుకొననటువంటి గడియలో ఆయన వస్తాడు. కాబట్టి మెలకువ కలిగి ఉందాం. ఆయన్ని ఎదుర్కొనటానికి సిద్ధ మనస్కులముగా మనం ఉందాం. ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయములో 2వ వచనములో దైవవాక్యం అంటుంది, నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము, జాగ్రత్తగా వినాలి, నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము ఎలాగో అలంకరింపబడిందట. ఎవరి కొరకు అలంకరింపబడిందట? తన భర్త కొరకు అలంకరింపబడిన. ఇప్పుడు ఎవరి కొరకు ఎవరు అలంకరించబడుతున్నారు? వధువు సంఘము, వరుడు క్రీస్తు ప్రభు. కాబట్టి తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగవచ్చుట నేను చూచి తిని. చూసారని ఎంత శ్రేష్టమైన మాటలు. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని కొరకు అనగా వధువు సంఘము సిద్ధపడుతూ ఉన్నది. ప్రియులారా, ప్రభువుతో మనము ఎత్తబడాలి. లోక సంబంధమైనటువంటి సిద్ధపాటు ఇంతవరకే. దాని వలన భూమి మీద మనం ఉన్నంత వరకే తప్ప అది పనికి వచ్చేది. ఆ తదుపరి దాని వలన పనికి వచ్చేది కాదు. కానీ మనకును ప్రభు పరలోకానికి తీసుకుని వెళ్ళే ఆ మార్గము కొరకు, ఆ పరలోక పట్టణము కొరకు, వరుడైన క్రీస్తు ప్రభు రాక కొరకు సంఘముగా మనం ఏం చేయాలంటే వ్యక్తిగతంగా పరిశుద్ధపరచబడి మనము సిద్ధపడవలసినటువంటి అవసరత ఉంది అని దైవవాక్యం. ముగింపుగా ఒక చక్కటి ఇలస్ట్రేషన్ మీకు జ్ఞాపకం చేసుకుంటే, గొప్ప సువార్తకుడు మరియు మెథడిస్ట్ సంఘ వ్యవస్థాపకుడు అయినటువంటి జాన్ వెస్లీ గారినట ఒక దినాన్న ఒక స్త్రీ ప్రశ్న వేసింది.
అయ్యా రేపు రాత్రి 12 గంటలకు మీరు చనిపోతే ఈ సమయం అంతా కూడా మీరు ఏం చేస్తారండి అని అడుగుతూ ఉంటున్నప్పుడు ఆ మెథడిస్ట్ సంఘ వ్యవస్థాపకుడు అయినటువంటి జాన్ వెస్లీ గారు ఆయన చెప్పుచున్నటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఆయన అంటున్నాడు, ఈరోజు సాయంత్రం నేను గ్లోస్టర్లో నేను సువార్త ప్రకటన చేస్తాను. ఆ గ్లోస్ సిస్టర్ అనే ప్రాంతం అది, అక్కడ నేను సువార్త ప్రకటిస్తాను. రెండవది అంటాడు, రేపు ఉదయం 5 గంటలకు వాక్య పరిచర్య చేస్తాను. మూడవది అంటాడు, రేపు మధ్యాహ్నం క్యూకిస్బరీలో ప్రసంగం చేస్తాను. నాలుగవది అంటాడు, రేపు సాయంకాలం మా కమిటీ మీటింగ్లో మాట్లాడతాను. ఐదవది అంటాడు, ఆ తర్వాత రెవరెండ్ మార్టిన్ గారిని దర్శించి వారితో కలిసి నేను ప్రార్థన చేస్తాను. 6 అంటాడు, 6వ మాట, రాత్రి 10 గంటలకు నా ఇంటిని నేను చేరుకుంటాను. నా దేవుని హస్తాలకు నన్ను నేను అప్పగించుకొని మంచం మీద విశ్రమిస్తాను. మీరు అన్నట్టుగా రాత్రి 12 గంటలకు చనిపోయి నేను మహిమలో కళ్ళు తెరుస్తాను. ఎంత సిద్ధపడండి. నీవు 24 గంటల్లో చనిపోతావు అంటే వ్యక్తితో పాటు కుటుంబము కూడా గొగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ గొప్ప సువార్థుడైన మెథడిస్ట్ సంఘ వ్యవస్థాపకుడైన జాన్ వెస్లీ తాని యొక్క ప్రోగ్రాం ఎంత చక్కగా సిస్టమేటిక్గా ఆయన సెట్ చేసుకున్నాడు. అయ్యో 12 గంటలకి చనిపోతే నేను నా భార్యతో మాట్లాడతాను, నా బిడ్డలతో మాట్లాడతాను, అయ్యో ఎక్కడ ఏమున్నాయో నేను అప్పగించుకుంటానని లోక సంబంధమైనటువంటి ఏ పరిస్థితి ఆలోచన చేయలేదు ప్రియులారా. ఇక్కడ 6 మాటలు ఆయన మాట్లాడాడు. అన్ని ఆధ్యాత్మికమైన సంగతులే, వాక్య ప్రకటనలే, అక్కడ పెద్దలతో మాట్లాడటమే, దైవజనులతో మాట్లాడటమే. రాత్రి 10 గంటల వరకు కూడా ప్రోగ్రాం కంటిన్యూ చేస్తూ నేను విశ్రమిస్తాను నా పడకలో. నేను నా కన్నులు మూసుకున్న తర్వాత నా ప్రభు పిలుపును బట్టి నేను దేవుని మహిమలో నేను ప్రవేశిస్తాను. ఎంత సిద్ధపాటు ప్రియులారా. ఈ లోకములో తప్పనిసరిగా మనకు సిద్ధపాటు కావాలి. దేని కొరకు? లోకములో ఉన్న సమస్తమైనటువంటి వాటి కొరకు, భార్య కొరకు, బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు, మన సంపాదన కొరకు, ప్రతి దానికి సిద్ధపాటు ఉండాలి. కానీ ఈ సిద్ధపాటుకు మించినటువంటి సిద్ధపాటు దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి, దేవుని పిలుపు కొరకు సిద్ధపడాలి, పరలోక రాజ్యంలోనికి ఎత్తబడటానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు పేరట ఈ దిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ 40 దినాలు కూడా మనం ఏ సిద్ధపాటులో ఉందాం? శిలువ యాత్ర అనే సిద్ధపాటు, శిలువ ధ్యానాలు అనే సిద్ధపాటు, ఉపవాసము అనే సిద్ధపాటు, ప్రార్థన అనే సిద్ధపాటు, శిలువను కేంద్రంగా చేసుకునే సిద్ధపాటు మనం కలిగి ఉండటానికి మనము తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా, ఈ దినము మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యాన్ని అయా దీవించండి. మాకు మా జీవితంలో ఆత్మీయ సంబంధమైన, రక్షణ సంబంధమైన, పరలోక సంబంధమైన సిద్ధపాటు కలుగు చేయండి. అలాగే ప్రభా, చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషులైన వారందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కరోనా వైరస్ మరల తిరుగుబాటు చేయకుండా దూరపరచండి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. ప్రభువా, ఇదిగో తండ్రి, మరొక చంటి బిడ్డ నాయనా, రోజులో బిడ్డ ఇంటెస్టైన్లో ప్రభా నాయన బిడ్డకున్న ప్రభా మరి బ్లీడింగ్ అవుతుంది నాయన, స్వస్థపరచండి నాయనా. ఇదిగో తండ్రి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయబడిన విశ్వాసి ఆరోగ్యముతో గృహానికి నడిపించావు, ఇంకా పరిపూర్ణమైన స్వస్థత కలుగుచ్చే. లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్నటువంటి దోస్తుని కరుణించి నాయనా, మీరు ఇచ్చినటువంటి స్వస్థత కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా.
ప్రభువా పాతోరి, ప్రభువా షైనీ అనే బిడ్డ, నాయనా ఇదిగో తండ్రి ఫ్రూటీ అనే బిడ్డ, చెర్రీ అనే బిడ్డ, అలాగే రాజేష్ దంపతుల యొక్క బిడ్డ, అలాగే మరొక చోట మరొక బిడ్డ, వీళ్ళందరూ 4-5 సంవత్సరాల వయస్కులు నాయన. వారు తండ్రి మాట్లాడగలిగినట్లు నేను చక్కగా మాట్లాడే స్వరాన్ని దాయిచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అలాగే ప్రభువా నిరాశ నిస్పృహలో ఉన్న వారిని ఆదరించండి, రక్షణ కలుగు చేయండి, వాతావరణాన్ని చల్లబరచండి. ప్రభువా ఇదిగో నీ వాక్య ధ్యానాలు అందిస్తున్న పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ని యవనస్తులను ఆశీర్వదించండి నాయన. దినదేవులతో నింపమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేస్తున్న వారిని క్షమించున్న ప్రకారంలో అపరాధము క్షమించము, శోధనలోని తేక కీడును తప్పించము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మండలకాల ధ్యాన కూడికల్లో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుని సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్. క్రైస్తవుడా మరువవద్దు దేవుని రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు.